హలో వెల్కమ్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ విత్ భీమరాము. మళ్ళీ ఈ వీడియోలో మనం చాలా స్టాండర్డ్ బుక్స్లో కూడా దొరకని ఇంగ్లీష్ గ్రామర్ ఇన్ఫర్మేషన్, మళ్ళీ చాలా బుక్స్ మిస్లీడింగ్ చేసే ఇన్ఫర్మేషన్, వాటన్నింటినీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ వీడియో నెంబర్ 12లో లాంచ్ చేయబోతున్నాం. మళ్ళీ ఇక్కడ మనకి చాలా డౌట్స్ ఉన్నాయి, కానీ ఈ వీడియోలో మనం లిమిటెడ్గా డౌట్స్ తీసుకొని వాటిని క్లారిఫై చేద్దాం. First one, why can't we use having in the continuous tenses? She is having a child. మళ్ళీ కంటిన్యూస్ టెన్సెస్లో ఎందుకు వాడకూడదు అంటే హ్యావ్కి ఇంగ్ ఫామ్ ఎందుకు వాడకూడదు అని క్వశ్చన్. అండ్ విచ్ వన్ ఈస్ కరెక్ట్? వెన్ డూ యూ యూజువలీ గెట్ అప్ ఆర్ వెన్ డూ యూ గెట్ అప్ యూజువలీ? ఓకే, మళ్ళీ యూజువలీ అన్నది పొజిషన్ కరెక్ట్గా ఎక్కడ యూజ్ చేయాలి? పందిరిని ఇంగ్లీష్లో ఏమంటారు? పందిరి వేయండి. ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్. అలిగింది, బుంగ మూతి పెట్టింది, వీటిని కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయమన్నారు. అండ్ మళ్ళీ ఇది నాకు మార్నింగ్ 4 o'clock ఒకరు వాట్సాప్ చేశారు. అదేంటంటే విచ్ వన్ ఈజ్ కరెక్ట్? ఐ ఆమ్ అనేబుల్ టు అటెండ్ మై డ్యూటీ ఆర్ ఐ ఆమ్ అనేబుల్ టు అటెండ్ మై డ్యూటీస్. డ్యూటీ అనాలా లేకపోతే డ్యూటీస్ అనాలా? రెండిట్లో ఏది కరెక్ట్? మళ్ళీ వెంబడే వాళ్ళు వాట్సాప్లో సార్ అర్జెంట్ సార్ అన్నారు. సో ఆ రోజు మళ్ళీ వెంబడి నేను రిప్లై ఇచ్చాను. 4 o'clock వాళ్ళు పంపిస్తే నేను వేకప్ చేసింది 6, వెంబడే రిప్లై ఇచ్చాను. చూసిన వెంబడే 10 మందికి సరిపడ్డ మధ్యాహ్న భోజనం సిద్ధం చేసింది అమ్మ. ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్. ఈ 6 వరకు కవర్ చేసుకుందాం. ఇంకా మనకి చాలా ఉన్నాయి డౌట్స్, అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. మళ్ళీ ఇంతకుముందే చెప్పాము, స్టాండర్డ్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్లో కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు దొరకదు. మా ఎక్స్ప్లెనేషన్ అలా ఉండబోతుంది. అండ్ మళ్ళీ మా 4 ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి ప్రజెంట్గా. ఆ 4 ప్రాజెక్ట్స్ గురించి క్విక్గా డిస్కస్ చేసుకుందాం. 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళకి మేము ఇంగ్లీష్ ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటాము. ఒకవేళ మా క్లాసెస్ అవసరం ఉందనుకుంటే బుక్ చేసుకోండి. మీ స్కూల్స్కి విజిట్ చేసి నేను గోల్డెన్ టిప్స్ ఇస్తాను స్టూడెంట్స్కి. మళ్ళీ చాలామంది స్టూడెంట్స్ వేలల్లో లాస్ట్ ఇయర్ మన ఓరియంటేషన్ క్లాసెస్ హెల్ప్తో 10/10 పాయింట్స్ స్కోర్ చేశారు బోర్డ్ ఎగ్జామ్లో. మళ్ళీ వాళ్ళలో చాలామంది గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అండ్ మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ మళ్ళీ మా బ్యాచ్ రన్ అవుతూ ఉంది. మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వండి. అండ్ మళ్ళీ గ్రామర్ టాపిక్స్, ఎన్ని బుక్స్ చదివినా ఎన్ని వీడియోస్ చూసినా మళ్ళీ కొన్ని గ్రామర్ టాపిక్స్ ఇబ్బందికరంగానే ఉంది, డౌట్స్ వస్తున్నాయి అని అంటున్నారు చాలామంది. మీకు కావాల్సిన కాంప్లికేటెడ్ గ్రామర్ టాపిక్ ఈజీగా లర్న్ చేసుకోవడానికి మా లైవ్ ఆన్లైన్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ని బుక్ చేసుకోండి. మీకు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ మాది 4th ప్రాజెక్ట్ అండి ఏంటంటే హ్యాండ్ రైటింగ్ కూడా మేము నేర్పిస్తాము. సో వీటన్నింటికి మీకు కావాల్సిన ప్రోగ్రామ్ కోసం మాకు వాట్సాప్ చేయండి. ఆల్రెడీ మన నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేసాము. వాట్సాప్ చేయండి. లేదు ఇంకా క్లియర్ కట్గా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి, నో ప్రాబ్లం. కమింగ్ టు ద పాయింట్ స్ట్రైట్ అవే. మరి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా రేర్గా చూస్తుంటాం మనం. వై కాంట్ వి యూజ్ హ్యావింగ్ ఇన్ ద కంటిన్యూస్ టెన్సెస్? షీ ఈజ్ హ్యావింగ్ ఎ చైల్డ్. ఇక్కడ చూడండి 2 పాయింట్స్ మనం ఫోకస్ పెట్టాలి. మొదటిది, హ్యావ్ అన్న వర్బ్కి ఇంగ్ ఫామ్ ఎందుకు వాడకూడదు? తర్వాత షీ ఈజ్ హ్యావింగ్ ఎ చైల్డ్ రాంగ్ ఎందుకు అని అడిగారు. చూడండి, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, మిస్లీడింగ్ చేస్తూ ఉంటాయి చాలా బుక్స్, చాలా క్లాసెస్ నేను కూడా అవి అక్కడక్కడ చూస్తూ ఉంటాను. హ్యావ్కి ఇంగ్ ఫామ్ వాడకూడదు, ఎందుకండి? హ్యావ్ కరెక్ట్ అండి, హ్యావ్కి ఇంగ్ ఫామ్ వాడుకోవచ్చు. అంటే హ్యావ్ని ఇంగ్ ఫామ్ లేకుండా హ్యావ్ అని వాడచ్చు. అండ్ మళ్ళీ హ్యావ్ని ఇంగ్ ఫామ్ యూస్ చేసుకొని హ్యావింగ్ అంటే కంటిన్యూస్ టెన్సెస్లో వాడొచ్చు అని మళ్ళీ చాలా బుక్స్లో చెప్తూ ఉంటారు. హ్యావ్ని ఇంగ్ ఫామ్లో వాడకూడదు అని మళ్ళీ మిస్గైడ్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడు ఏది ఎలా రావాలి అన్నది చూద్దాము. చూడండి, ఇప్పుడు మనకి హ్యావ్ వచ్చింది. ఈ హ్యావ్కి మనం ఇంగ్ ఫామ్ తీసేస్తున్నాం. ఎస్, ఈ హ్యావ్కి ఇంగ్ ఫామ్ అంటే హ్యావ్ని ఇంగ్ ఫామ్ లేకుండా ఓన్లీ హ్యావ్ ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే ఓనర్షిప్ అప్పుడు అండి. ఓనర్షిప్ అంటే ఏంటిది? కలిగి ఉండడం లేదా కంటైనింగ్ సంథింగ్, అంటే సంథింగ్ కంటైనింగ్ సంథింగ్.
ఒక దాంట్లో ఇంకొకటి కలిగి ఉన్నప్పుడు చూడండి, ఓనర్షిప్ అంటే కలిగి ఉండడం. నాకు క్లాస్ ఉంది, ఎస్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇలా నాకు డ్రీమ్ ఉంది, ఎస్ ఇలా కలిగి ఉన్నాయి అన్నప్పుడు మనకి ఇంగ్ ఫామ్ వాడకూడదు. సంథింగ్ కంటైనింగ్ సంథింగ్ అంటే ఫ్యాన్కి అంటే ఫ్యాన్ సంథింగ్, ఫ్యాన్కి 3 బ్లేడ్లు ఉన్నాయి కలిగి ఉంది, ఎస్ అంటే బ్లేడ్లు సంథింగ్. సో ఫ్యాన్ సంథింగ్ అండ్ ఇక్కడ బ్లేడ్స్ సంథింగ్. సో ఇలా అండి, వీటిని ఇలాంటి సందర్భంలో మాత్రమే మనం హ్యావ్కి ఇంగ్ ఫామ్ వాడకూడదు. అంటే ఐ ఆమ్ హ్యావింగ్ ఏ డ్రీమ్ అనకూడదు, ఎందుకంటే డ్రీమ్ కలిగి ఉండడం కదా. ఐ ఆమ్ హ్యావింగ్ ఏ క్లాస్ అనకూడదు, ఐ హ్యావ్ ఏ క్లాస్, ఐ హ్యావ్ ఏ డ్రీమ్, ఐ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ అనాలి. ఇంగ్ ఫామ్ రాకూడదు, ఎందుకంటే ఇక్కడ ఓనర్షిప్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అండ్ మళ్ళీ వస్తువులు తీసుకుందామండి. ద ఫ్యాన్ హ్యాస్ 3 బ్లేడ్స్. ద ఫ్యాన్ హ్యాస్ 3 బ్లేడ్స్ అంటున్నాం, అంటే కంటైనింగ్ కలిగి ఉండడం, ఒక వస్తువు ఇంకొకటి కలిగి ఉండడం. అలాంటప్పుడు ద జగ్ హ్యాస్ వాటర్, ఇలాంటి సందర్భంలో మనం ద ఫ్యాన్ ఈజ్ హ్యావింగ్ 3 బ్లేడ్స్, ద జగ్ ఈజ్ హ్యావింగ్ అని మనం యూస్ చేయలేమండి. సో హ్యాజ్ హ్యావ్కి ఈ ఒక రూల్ని అప్లై చేసుకోవాలి. అన్ని బుక్స్ దీని మీదే ఫోకస్ పెడతాయి. మళ్ళీ చాలా స్టాండర్డ్ బుక్స్ కూడా, మళ్ళీ అన్ని స్టాండర్డ్ బుక్స్ కాదండి, చాలా స్టాండర్డ్ బుక్స్ కూడా హ్యావింగ్ వాడచ్చు అని చెప్పినవి తక్కువగా ఉన్నాయండి. ఎస్ మళ్ళీ హ్యావింగ్ని ఎప్పుడు వాడాలి మనం అంటే, హ్యావ్కి ఇంగ్ ఫామ్ ఎప్పుడు వాడచ్చు అంటే డ్రింకింగ్ అన్న మీనింగ్ అంటే తాగడం, లేదా ఈటింగ్ అన్న మీనింగ్. ఎస్ ఇలా డ్రింకింగ్ లేదా ఈటింగ్ అన్న మీనింగ్స్తో మనం వాడాలి హ్యావ్ అన్నప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇంకా చాలా సందర్భంలో కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. అదేంటి అంటే ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అన్ యాక్షన్, సమ్ యాక్షన్, ఏదో ఒక యాక్షన్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వడం అండి. అంటే ఇలాంటప్పుడు హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ఫన్ ఇలా అనమాట. హ్యావింగ్ ట్రబుల్ విత్ దేర్ హీటింగ్ సిస్టమ్, ఇలాంటి సందర్భంలో మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక సందర్భంలో అండి, ఇది ఇంకా మీకు ఈజీగా చెప్పాలి అంటే కాసేటివ్ వర్బ్గా యూస్ చేసినప్పుడు. కాసేటివ్ వర్బ్ అంటే ఏంటిది, ఒకరికి ఒక పని చేయమని మనం చెప్పే సందర్భంలో మనం యూస్ చేసుకుంటామండి. ఇలాంటప్పుడు హ్యావింగ్ వాడచ్చు, అంటే కంటిన్యూయస్ టెన్సెస్ యూస్ చేసుకోవచ్చు. ఇక చూడండి, ఐ ఆమ్ హ్యావింగ్ టీ అనొచ్చు. అంటే ఏంటి, ఇక్కడ హ్యావింగ్కి మీనింగ్ డ్రింకింగ్. అండ్ ఐ ఆమ్ హ్యావింగ్ రిఫ్రెష్మెంట్స్. చూడండి, ఇంగ్ ఫామ్ పెట్టాను, కంటిన్యూస్లో వాడాను. ఐ ఆమ్ హ్యావింగ్ రిఫ్రెష్మెంట్స్ అనొచ్చు, అంటే ఏంటిది ఈటింగ్. సో ఇక్కడ హ్యావింగ్కి డ్రింకింగ్ అండ్ హ్యావింగ్కి ఈటింగ్ అన్న మీనింగ్స్ వచ్చాయి. అండ్ ఇంకొకటి కూడా చూద్దాం మరి, వి ఆర్ హ్యావింగ్ ఫన్. ఎస్ అంటే ఇది ఎక్స్పీరియన్స్ సమ్ యాక్షన్ అండి. ఇలాంటి సందర్భంలో కూడా మనం హ్యావింగ్ అంటే హ్యావ్ని ఇంగ్ ఫామ్లో లేదా కంటిన్యూయస్ టెన్సెస్లో యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ దే ఆర్ హ్యావింగ్ దేర్ హౌస్ పెయింటెడ్. దే ఆర్ హ్యావింగ్ దేర్ హౌస్ పెయింటెడ్ అండి. చూడండి, ఇక్కడ కూడా హ్యావింగ్ వచ్చింది. ఇవన్నీ కరెక్టే, ఆల్ ఆర్ కరెక్ట్. చూడండి, అన్ని కంటిన్యూస్ టెన్సెస్లో యూజ్ చేసాం. సో బుక్స్లో కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరండి. అంటే హ్యావ్కి ఇంగ్ ఫామ్ వాడకూడదు, కానీ అది 100% కాదు, పార్ట్లీ ట్రూ. ఇట్ ఈస్ పార్ట్లీ ట్రూ, కాస్త మాత్రమే అది కరెక్ట్ అండి. హ్యావ్కి ఇంగ్ ఫామ్ వాడొచ్చు కూడా, ఎలాంటి సందర్భంలో వాడొచ్చు అన్నది కూడా మనం చూసాం. సో ఇక్కడ కాసేటివ్ వర్బ్, తర్వాత సమ్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ అవ్వడం, తర్వాత రిఫ్రెష్మెంట్స్, డ్రింకింగ్, ఈటింగ్ అండి. అండ్ మళ్ళీ ఇక్కడ చూడండి, షీ ఈజ్ హ్యావింగ్ ఏ చైల్డ్. ఈ సెంటెన్స్ రైటా రాంగా ఇప్పుడు చెప్పండి మీరు. అంటే కలిగి ఉండడం అన్న మీనింగ్ వచ్చింది, ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం చూడండి, కలిగి ఉండడం అన్న మీనింగ్ వచ్చింది కాబట్టి మనం ఇంగ్ ఫామ్ వాడకూడదు. ఇక్కడ హ్యావింగ్ అని తీసుకున్నాం అనుకోండి, పాపని
ఆమె పాపని తింటుంది లేకపోతే ఆమె పాపని త్రాగుతుంది అన్న మీనింగ్ వస్తుంది. అవి మీనింగ్స్ జనరల్గా రావు కదా, టెరిబుల్ మీనింగ్స్. కాబట్టి మనం దీన్ని షీ హ్యాజ్ ఎ చైల్డ్ అని చెప్తామండి. ఫైన్. సో మళ్ళీ మూవింగ్ ఆన్ టు ద సెకండ్ వన్. విచ్ వన్ ఈజ్ కరెక్ట్? మళ్ళీ ఇక్కడ అడ్వర్బ్ మీద క్వశ్చన్ వేయడం జరిగింది. వీటిని మనం అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. వెల్, మళ్ళీ యూజువలీ అంటే ఈ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మనం నార్మల్ సెంటెన్సెస్లో ఎలా పెట్టాలో తెలుసు. సబ్జెక్ట్ తర్వాత పెడతాము. ఐ యూజువలీ, ఐ ఆల్వేస్, ఐ నెవర్ అని. మళ్ళీ WH క్వశ్చన్ వర్డ్స్లో కూడా ఈ యొక్క అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తాము. ఎగ్జాక్ట్గా ఎక్కడ మనం వీటిని ప్లేస్ చేయాలి? వెల్, మళ్ళీ వర్బ్కి ముందా గెట్ అన్న వర్బ్ ఉంది కదా, ఆ వర్బ్కి ముందా లేకపోతే క్వశ్చన్ ఎండింగ్లోనా? నేను చాలా క్వశ్చన్ పేపర్స్లో కూడా చూశాను ఇది. మళ్ళీ ఏది కరెక్టో చూద్దాం. చూడండి, స్టాండర్డ్ ఇంగ్లీష్ ప్రకారంగా దీని స్టాండర్డ్ పొజిషన్ ఏంటి అంటే ఈ యొక్క WH క్వశ్చన్స్లో అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏదైనా పర్వాలేదు, యూజువలీ, ఆల్వేస్ ఇలాంటివి. నెవర్ వర్బ్కి ముందు రావాలి. వర్బ్కి ముందు ఇక్కడ చూడండి, వర్బ్ గెట్ అన్న వర్బ్కి ముందు వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ అండి, స్టాండర్డ్ పొజిషన్. కొంతమంది ఏం చేస్తుంటారు అంటే ఇలా లాస్ట్లో వాడుతూ ఉంటారు. ఈ లాస్ట్లో ఎందుకు వాడుతారు అంటే వాళ్ళు యూజువలీని మర్చిపోతారు, లాస్ట్లో గుర్తు తెచ్చుకొని వాడుతారు. అంటే స్టాండర్డ్ ఇంగ్లీష్లో యూజువలీ ఇలాంటివి లాస్ట్లో పెట్టరండి, కాన్వర్జేషన్ ఇంగ్లీష్లోనే పెడతారు. సో ఇప్పటి నుంచి మీరు ఏదైనా అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఆఫెన్, సమ్టైమ్స్, ఎస్ ఇట్లాంటివి యూస్ చేయాలి అంటే వర్బ్కి ముందు యూస్ చేయండి WH క్వశ్చన్ వర్డ్స్ అండి. మళ్ళీ ఎన్ని స్టాండర్డ్ బుక్స్ రెఫర్ చేసినా, స్పెషల్ బుక్స్, రిమార్కబుల్ బుక్స్లో కూడా ఇలాంటి పిన్ పాయింట్స్ ఇవ్వరండి. అండ్ మళ్ళీ పందిరిని ఇంగ్లీష్లో ఏమంటారు? పందిరి వేయండి, ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్. మళ్ళీ మీరేమనుకుంటున్నారు? పందిరిని ఇంగ్లీష్లో ఏమంటారు అన్నది మీరేమనుకుంటున్నారు? వెస్, ఒకసారి మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. మళ్ళీ మా ఆన్సర్తో కంపారిజన్ చేసుకోండి. సో పందిరి అంటే పండల్ అండి, పండల్. మళ్ళీ పందిరి వేయండిని అన్న సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏమంటారో అది కూడా చూద్దాం. మళ్ళీ పందిరి అంటే పండల్, మళ్ళీ వేయండి అంటే పుట్ అప్ అండి, పుట్ అప్ ఏ పండల్ లేదా సెట్ అప్ ఏ పండల్. సో ఈ విధంగా పందిరి వేయండి అంటే పుట్ అప్ ఏ పండల్, సెట్ అప్ ఏ పండల్ అంటామండి. మళ్ళీ అలిగింది, బుంగమూతి పెట్టింది అన్న వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయమని చెప్పారు. సో మనకి మళ్ళీ టీచర్స్, ఇంగ్లీష్ లెర్నర్స్, స్టూడెంట్స్ పంపించిన డౌట్స్ అండి. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, వాటికి మేము కంపల్సరీగా క్లారిఫికేషన్స్ ఇస్తాము. ఫస్ట్ అలిగింది అంటే పౌట్ అండి, POUT, పౌట్. UT అండి. దీని V2 తీసుకుంటే పౌటెడ్, V3 పౌటెడ్, V4 పౌటింగ్ అండ్ V5 పౌట్స్ అండి. మళ్ళీ బుంగమూతి పెట్టింది, ఓకే, చిన్నపిల్లలు చేస్తుంటారు ఇది ఆట పట్టించడానికి, ఎక్కిరించడానికి. బుంగమూతి పెట్టింది అంటే స్నియర్ అండి, ఇంగ్లీష్లో SNEER, స్నియర్. వెల్, మళ్ళీ ఫిఫ్త్ వన్ అండి, విచ్ వన్ ఈజ్ కరెక్ట్? ఐఎమ్ అనేబుల్ టు అటెండ్ మై డ్యూటీయా, ఐఎమ్ అనేబుల్ టు అటెండ్ మై డ్యూటీసా? ఏది కరెక్ట్? మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? ఒకసారి మీ మైండ్లో ఫిక్స్ చేసుకున్న తర్వాత మా ఆన్సర్తో కంపారిజన్ చేసుకోండి. చూడండి, రెండింటికి రెండు రాంగ్ అండి. ఇక్కడ ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, నెయిదర్ అంటాం. అంటే నెయిదర్ ఏ నార్ బి. ఇట్లా ఏ కరెక్ట్ కాదు, అట్లా బి. రెండు సెంటెన్సెస్లో ఏది కూడా కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు, మళ్ళీ ఏది కరెక్ట్ అన్నది కూడా లర్న్ చేద్దాం. ఇప్పుడు మెయిన్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్ డ్యూటీయా, డ్యూటీసా? ఓకే అండి, దానికి కూడా వస్తాం, ఆ పాయింట్ కూడా వస్తాం. ఇక చూడండి, అటెండ్ డ్యూటీ అని ఉందనుకోండి, ఈ రెండు వర్డ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా TO2 వాడాల్సిందే, తప్పదు, 100కి 100%.
సో అటెండ్ డ్యూటీ రెండింటి మధ్యలో టు రావాలి కాబట్టి అటెండ్ టు అన్నది యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత డ్యూటీ అన్నది చాలా రేర్గా వాడతారండి. డ్యూటీస్ ఎవరైనా వాళ్ళ పనికి వెళ్ళినప్పుడు ఒకటే పని చేయరండి, వాళ్ళకి ఎన్నో డ్యూటీస్ ఉంటాయి. ఇప్పుడు టీచర్ ఉన్నారు, ఎస్ టీచర్ ఓన్లీ టీచింగ్ ఒకటే కాదు కదా డ్యూటీ, కరెక్షన్ చేయడం, తర్వాత అటెండెన్స్ తీసుకోవడం, ఎన్నో డ్యూటీస్ ఉంటాయి. ఒక్కరోజు అంటే ఒకటే డ్యూటీ అన్నది ఉండదు కదా. కాబట్టి ఎక్కువగా జనరల్గా డ్యూటీసే అని వాడండి. ఐఎమ్ అనేబుల్ టు అటెండ్ మై డ్యూటీస్, అనేబుల్ టు అటెండ్ టు మై డ్యూటీస్, అటెండ్ డ్యూటీస్ మధ్యలో. తర్వాత ఇక్కడ కూడా అనేబుల్ టు 2 టూస్ యూస్ చేసుకోవచ్చు అండి ఒకటే సెంటెన్స్లో, నో ప్రాబ్లం ఎట్ ఆల్. 10 మందికి సరిపడ్డ మధ్యాహ్న భోజనం సిద్ధం చేసింది అమ్మ అంటే ఎలా ట్రాన్స్లేట్ చేయాలండి? మీరేమనుకుంటున్నారు చూద్దాం. మళ్ళీ మమ్ ప్రిపేర్డ్ లేదా మేడ్ లంచ్ సఫిషియంట్, లంచ్ సఫిషియంట్ ఫర్ 10 people అండి. ఇది కరెక్ట్. చూడండి ఇక్కడ చాలామంది ఏమనుకోవచ్చు అంటే ప్రిపేర్డ్ లంచ్ సఫిషియంట్లీ ఎస్ అన్నది వాడుతారు. వాస్తవానికి స్ట్రిక్ట్గా చెప్తున్నామండి. ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా ఫస్ట్, సఫిషియంట్లీ అవసరమా? ఒకవేళ కాకపోతే ఎందుకు అవసరం లేదు, అవసరం ఉంటే ఎందుకు అవసరం? చూడండి అమ్మ ఎలా ప్రిపేర్ చేసింది అన్నది కాదు, ఎంతమందికి, అడ్వర్బ్ ఆఫ్ మేనర్ గురించి అడగడం లేదండి. కాబట్టి సఫిషియంట్ కరెక్ట్. ఇక్కడ ఇంకా మీ క్లారిటీ రావాలి అనుకుంటే మదర్ ప్రిపేర్డ్ లంచ్ విచ్ వాజ్ సఫిషియంట్ అండి. విచ్ వాజ్ని డిలీట్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, రెండు కరెక్ట్ అండి. ఇప్పుడు చూడండి విచ్ వాజ్ ఉన్నప్పుడు సఫిషియంట్లీ వస్తుందా? రాదు కదా. సో విచ్ వాజ్ తీసేసినా కూడా సఫిషియంట్లీ రాదండి. అది రీజన్. అడ్వర్బ్ ఆఫ్ మేనర్ గురించి చెప్పడం లేదు. వెల్ మళ్ళీ చాలా డౌట్స్ ఉన్నాయి, వాటిని మళ్ళీ అప్కమింగ్ వీడియోస్లో క్లారిఫై చేస్తాము. లెటర్ రైటింగ్ మీద అడుగుతున్నారు, ఫోనెటిక్స్ మీద అడుగుతున్నారు, ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్ మీద అడిగారు, నౌన్ క్లాసెస్ అవన్నీ అడుగుతున్నారండి. ఓకే ఫైన్. మళ్ళీ మా లైవ్ ఆన్లైన్ క్లాసెస్ని బుక్ చేసుకోండి. మీకు కావాల్సిన టాపిక్ని మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఇంతకుముందే మనం వీడియో బిగినింగ్లో డిస్కస్ చేసుకున్నాం. మా 4 ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఉన్నాయి ప్రజెంట్గా. 4 ప్రోగ్రామ్స్లో మీకు కావాల్సిన ప్రోగ్రామ్ని బుక్ చేసుకోవడానికి మాకు జస్ట్ వాట్సాప్ కానీ కాంటాక్ట్ కానీ అవ్వండి. కంపల్సరీగా మీకు కావాల్సిన డీటెయిల్స్ మేము ఇస్తాము. వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇదే అండి మా ఫోన్ నెంబర్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక సెట్ ఆఫ్ డౌట్స్తో మేము ముందుకు రాబోతున్నాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.